స్వర్గవాసల్ ఈజ్ ఎ తమిళ్ చైల్డ్ డ్రామా డైరెక్టెడ్ బై సిద్ధార్థ్ విశ్వనాథ్. ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేసింది ఆర్జే బాలాజీ. ఇంతకుముందు ఈయన ముక్కు పుడక అమ్మవారు అని నయనతారతో ఒక మంచి ఫిల్మ్ తీశారు. ఈయన క్యారెక్టర్ పేరు పార్థి. ఈ పార్థి చేయని నేరానికి ఎలా జైలు పాలయ్యాడు, జైల్లో ఎటువంటి అధ్వానమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు, నిజంగా ఇండియన్ జైలు సిస్టమ్ ఒక నేరస్తుడిలో పరివర్తన తెస్తుందా లేదంటే ఇంకా కరడుగట్టిన నేరస్తుడిగా మారుస్తుందా అనే పాయింట్ని ఈ సినిమాలో డైరెక్టర్ చాలా బాగా డిస్కస్ చేశారు. ప్రముఖ డైరెక్టర్ సెల్వరాఘవన్ ఈ సినిమాలో సిగా అనే ఒక నేరస్తుడు క్యారెక్టర్ చేశారు. జైల్లో ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపే మాఫియా డాన్గా కనిపిస్తారు. ఈ సిగా అనే క్యారెక్టర్లో కెనడిక్ట్ అనే ఒక నైజీరియన్ మార్పు చేస్తాడు. శామ్యుల్ రాబిన్సన్ కెనడిక్ట్గా అద్భుతమైన నటన కనబరిచాడు. ఇండియన్ సినిమాలో జైల్ డ్రామాస్ అనేది చాలా తక్కువ. అదే హాలీవుడ్లో అయితే శశాంక్ రెడెంప్షన్ చాలా ఫేమస్. బేసికలీ ఇట్ ఇస్ ఏ గ్రే ఫిల్మ్. ఇందులో ఎవరు హీరో ఎవరు విలన్ అని మనం చెప్పలేము అనమాట. ఒక మనిషిలో ఉండే మంచి చెడు అన్నింటిని కూడా బాగా చూపిస్తుంది ఈ సినిమా. డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. లైట్ హార్టెడ్ కామెడీస్, ఫ్యామిలీ డ్రామాస్ చూడాలనుకునే వాళ్ళకి ఈ మూవీ నచ్చకపోవచ్చు. బికాజ్ ఇట్ ఇస్ ఏ డార్క్ జానర్ మూవీ. కట్టబొమ్మన్ అనే క్యారెక్టర్ చేసిన కరుణాస్ ఈ మూవీకే సర్ప్రైజ్ ఎలిమెంట్. తెలుగు వెర్షన్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. భాషతో సంబంధం లేకుండా కొత్త తరహా కథాంశాలను ఎంకరేజ్ చేస్తే తెలుగు ప్రేక్షకులకైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లీజ్ డూ వాచ్ స్వర్గవాసల్ ఆన్ నెట్ఫ్లిక్స్.